శ్రీకాకుళం జిల్లాలో మంత్రి అచ్చెన్నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ కార్యకర్తలు పేదల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారన్న టాక్ బయటకు వినబడుతుందంటూ కూడా ఆయన ప్రసంగం ఇవాళ ఎద్దేవపరిచింది. అయితే శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మలి మండలం ఎన్టీఆర్ భవన్లో ఓ కార్యక్రమంలో హాజరైనటువంటి మంత్రి అచ్చెన్నాయుడు 26 మంది లబ్ధిదారులకు 23 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అయితే పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అయితే ఆయన ప్రసంగిస్తూ కూడా హెల్త్ సంజీవని పేరు మీద పేదలకైతే ఇది ఒక వరం లాంటిది. ఇప్పటి వరకు కూడా 22 నెలలు గడుస్తున్నటువంటి సమయంలో ఇప్పటి వరకు కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 3,01,00,000 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ అనేది పేదల జీవితాల్లో వెలుగులు నింపిందంటూ కూడా ఆయన ప్రసంగం అయితే అందరినీ ఆకర్షించింది. అదేవిధంగా టీడీపీ కార్యకర్తలను అయితే ఉద్దేశించి ఆయన ప్రసంగం అయితే కొంత హితవబోధ పలికినట్టుగా కూడా ప్రసంగించారని చెప్పుకోవచ్చు. ఏదైతే రాష్ట్రంలో టీడీపీ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళు పేదల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయకూడదు. ఒకవేళ పేదలకి మనం అండగా ఉండాలి తప్పితే పేదల నుంచి కూడా ఎటువంటి రూపాయి అనేది వసూలు చేయకూడదు. అవసరమైతే మనం 10 రూపాయలు 5 రూపాయల పేదలకి మనం పెట్టి తద్వారా మనం లాభపడాలి తప్పితే వాళ్ళకి ఏదో అచ్చెన్నాయుడు చెక్కులు ఇస్తున్నాడు కదా పోనీ ఆ చెక్కుల్లో మనం ఏదో లబ్ధి పొందుదామంటే కూడా ఇది కరెక్ట్ అయిన పని కాదంటూ కూడా ఆయన హితబోధ పలికారు. ఇప్పటికే చాలా చోట్ల ఈ టాక్ అయితే వినిపిస్తుంది. మన ప్రాంతంలో లేదు కానీ కార్యకర్తలు అయితే డబ్బులకు ఆశపడుతున్నారు. అట్లాంటి ఆశలు పెట్టుకోకండి. మనం పేదలకు సహాయం చేయాలి తప్పితే పేదల నుండి కూడా 1 రూపాయి కూడా వసూలు చేయకూడదు అనేది ఆయన హితబోధ అయితే ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇంకా ఏదైనా ఇతర కాంట్రాక్ట్ పనులు ఏదైనా పనులు చేసుకుని మనం డబ్బులు సంపాదించాలి కానీ మనం ఒక పేదవాడు మన దగ్గరికి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలను మాటున మనం 1 రూపాయి కూడా వాళ్ళ దగ్గర నుంచి మనం ఆశించకూడదంటూ కూడా కార్యకర్తలను ఉద్దేశించి హితబోధ చేసినటువంటి ప్రసంగం అయితే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. అయితే ఈరోజు శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మల ఎన్టీఆర్ భవన్ లో అచ్చెన్నాయుడు గారు ఏం ప్రసంగించారనేది ఒకసారి విజువల్ లో చూద్దాం. గ్రహించారో లేదు, మందులు కొన్ని కంటే డాక్టర్లు ఇచ్చిన డబ్బుల కంటే ఒక రూమ్ తీసుకుంటే రూమ్కే ఎక్కువ డబ్బులు అయిపోతున్నాయి. ఎందుకంటే అవసరం లేకుండా వెళ్ళడం, అక్కడే 5-6 రోజులు ఉండడం, మనకి రెంటలు ఎక్కువగా అయిపోయి చాలా వరకు నష్టపోతున్నారు. అందుకే ఇప్పుడు సంజీవని కింద మొత్తం హెల్త్ ప్రొఫైల్ ఉంటే అవసరం ఉంటేనే మీరు హాస్పిటల్కి వెళ్ళే విధంగా ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకున్నారు. అది ఇప్పటికే చిత్తూరు జిల్లాలో ప్రారంభించారు, చాలా బాగా సక్సెస్ అయింది. అది రాష్ట్రం మొత్తం మీద ముఖ్యమంత్రి గారు చేపడతారు. దాన్ని కూడా ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మళ్ళీ చెప్తున్నాను, పేదవాళ్ళకి మనం మంచి ఉద్దేశంతో ఇస్తున్నాం. మీరు తెచ్చేటప్పుడు వాళ్ళకి మీరు పైసల వరకు ఖర్చు పెట్టి టీ కాఫీ ఇవ్వాలి తప్ప మనం ఏదో ఉచితంగా 30,000 40,000 లక్ష ఇచ్చామని మళ్ళీ ఆ ఖర్చును కూడా అందులో పెడితే మనకు మంచి కంటే చెడ్డ వస్తుంది. కార్యకర్త అంటే చేతిలో 5 పైసలు పెట్టి మనం ప్రజలకు ఉపయోగపడితేనే మనకు ఆ పేరు వస్తుంది. ఏదో మనం చెక్కులు ఇచ్చాం, ఏదో 40,000 ఉచితంగా అచ్చెన్నాయుడు గారు తెచ్చిచ్చారు, ఏదో 3,000 4,000 పోతే నష్టమేదో అనుకుంటే మనకు మంచి పేరు రాదు. కాబట్టి దయవుంచి కార్యకర్తలందరికీ కోరుతున్నాను, వేరే మార్గాల ద్వారా మనం లేకపోతే కష్టపడి మనం సంపాదించుకున్నాం తప్ప ఇటువంటి చిన్న చిన్న విషయాల్లో మన దగ్గర ఎవరు కూడా చేయడం లేదు. సంతోషం, కొన్ని దగ్గరలో ఆ టాక్స్ కూడా వస్తున్నాయి. కాబట్టి దయవుంచి నేను మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే ఒక పని చేసామంటే దానివల్ల మనకి మంచి చేయాలి తప్ప ఈ పని వల్ల మళ్ళీ చెడ్డ మాట్లాడుకుంటే దీనివల్ల ఫలితం ఉండదని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి శుభ